అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పాక్ ఆక్రమిత కశ్మీర్లో కొనసాగుతున్న ఆందోళనలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. అక్కడ ప్రజలు చేపడుతున్న నిరసనలు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆర్థిక దోపిడీ, రాజకీయ అణిచివేతకు ప్రత్యక్ష పరిణామమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల హక్కులను పాకిస్తాన్ నిరంతరం కాలరాస్తోందని ఆరోపించింది. పరిస్థితులకు పూర్తిగా పాకిస్తాన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని భారత్ పేర్కొంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమే అన్న తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది భారత్. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి నోరు పారేసుకున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న నరమేధాన్ని సమర్థించుకున్నారు. నిరసనకారులంతా భారత్లా తమ శత్రువులే అన్నారు. రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపితే వారిని శత్రువుల్లాగానే చూస్తామన్నారు. ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ రావల్కోట్లో నిన్న భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 30 మందికి పైగా చనిపోయారు. పలువురు గాయపడ్డారు. రావల్కోట్ నుంచి ముజఫరాబాద్కు లాంగ్ మార్చ్గా వెళ్తున్న నిషిద్ధ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ర్యాలీపై సైన్యం ఒక్కసారిగా కాల్పులు జరిపింది. అధికారికంగా 14 మంది చనిపోయారని చెబుతున్నా మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అనధికార లెక్కల ప్రకారం 30 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. రోడ్లపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. మృతుల్లో జేఏఏసీ స్థాపకుడు ఉమర్ నజీర్ సోదరుడు ఉస్మాన్ నజీర్ కూడా ఉన్నాడు. ఈ ఘటనతో పాక్పై పీఓకే వాసుల ఆగ్రహం మరింత పెరిగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో కొన్ని రోజులుగా హింస చెలరేగుతోంది. పాక్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కశ్మీరులు తమ హక్కుల కోసం రోడ్డెక్కారు. ఎన్నికల్లో పాక్ ప్రభుత్వ ప్రమేయాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వలస కశ్మీరీలకు 12 సీట్లు కేటాయించడాన్ని తప్పుపడుతున్నారు. ఆ ముసుగులో పాక్ అనుకూల వ్యక్తులను తమపై రుద్దుతున్నారు అన్నది వారి వాదన. పీఓకేలో ఉండే వారే తమ నేతలుగా ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. आज जैसा आदमी मेरे खिलाफ कोई बोलता है तो मोस्ट वेलकम. मुझे इस चीज़ से ना गूगर्स है ना मैं कमेंट करना चाहता. नहीं जी, मेरा नहीं ख्याल कोई डायलॉग होगा जो जिस तरह मैं फिर दोबारा कहूँगा कि मैं इनको हिंदुस्तान के साथ जो है ना इन लोगों को ब्रैकेट करता हूँ, उसी ज़ुमरे में इस्तेमाल इनको शुमार करता हूँ जिसमें हम हिंदुस्तान को दुश्मनों की सफ में देखते हैं. ये लोग भी पाकिस्तान दुश्मन. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.